మన్యాల్సిన టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజుకి ఇరాన్ యుద్ధం ప్రారంభమై 4వ రోజు చేరుకుంది. మహాభారత యుద్ధం 18 రోజులు జరిగిందంటారు. 18 అక్షోణ్యుల సైన్యం చనిపోయారంటారు. మరి ఈ యుద్ధంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎందుకంటే చాలా భీకరంగా జరుగుతుంది. ఖొమైనీ హత్య తర్వాత ఈ యుద్ధం ఆగుతుంది కావాలనుకున్నారు అందరూ. ఎందుకంటే సుప్రీం కమాండరే లేనప్పుడు ఇంక యుద్ధం ఎవరు చేస్తారు, యుద్ధాన్ని ఎవరు నడుపుతారు అన్నది అనుకున్నారు. బహుశా ట్రంప్ కూడా అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఆ వెనిజులా అధ్యక్షుని కూడా అతను కిడ్నాప్ చేసిన తర్వాత తీసుకుని వెళ్ళిపోయాడు కదా అధ్యక్ష భవనంలోకి వెళ్ళి. మరి అలాగే ఇక్కడ కూడా చేయొచ్చు అనుకున్నాడేమో. మొత్తం మీద ఖొమైనీ హత్య తర్వాత ఇది మరింత ఉధృతమైంది. ఎంత ఉధృతమైందంటే ఒక్కసారి చూడు, దెబ్బతిన్న పులి పంజాబ్ విసిరి కొడితే ఎలా ఉంటుందో ఇరాన్ కొట్టిన దెబ్బకి అమెరికా బిక్క చచ్చిపోయింది. ఎందుకంటే అమెరికా విమానం 3 కూల్చేసింది. ఆ ట్రంప్ ఒప్పుకోకపోయినా కువైట్ దాన్ని అనౌన్స్ చేసింది కూడా. సో ఇలా చూసుకున్నట్లయితే ఈరోజు చాలా తీవ్రంగా ఉంది. ఒకవైపు చూసి సౌదీ అరేబియా కావచ్చు, కువైట్ కావచ్చు, ఖత్తర్ కావచ్చు, మొత్తం 14 దేశాల మీద ఏకదాటిగా దాడి చేస్తుంది ఇరాన్. దానికి ఒకే ఒక ధైర్యం ఏంటంటే, ఎప్పుడు కూడా ఒక విషయం తెలుసుకోండి, యుద్ధంలో కానీ మామూలు రెగ్యులర్ ఫైటింగ్లు కానీ ఇక నేను ఓడిపోతానో, ఇక నేను చచ్చిపోతానో అనుకున్నప్పుడు ఆడికి విపరీతమైన బలం వస్తుంది. ఆ బలంతో కొడుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఇరాన్కి తెలుసు తను ఏం అవ్వబోతుందో, తన దేశం ఏమవబోతుందో ఇరాన్ ప్రజలకి, అక్కడ పరిపాలించిన వాళ్ళకి తెలుసు. సో ఎలాగా నేను ఓడిపోతాను, ఎలాగా నా దేశం నాశనం అయిపోద్ది, నేను నాశనం అయ్యేలోగా మొత్తం అమెరికాకి, ఇజ్రాయెల్కి సరైన బుద్ధి చెప్తానే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. దాని దాడులు చాలా తీవ్రంగా ఉంది. అటు ఇజ్రాయెల్ని వదలటం లేదు, ఇటు అమెరికా రాయబార కార్యాలయం మీద దాడులు చేస్తుంది. ఇలా చూసుకున్నట్లయితే మరి దాని ఉధృతికి ఇంకా చెప్పాలంటే గత 3 రోజులుగా మనం చూసుకుంటే ఖొమైనీ హత్య తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఎక్కువగా పైచేయి ఇరాన్ అవుతుంది. గొప్ప చిత్రం ఏంటంటే అమెరికా సూపర్ పవర్, ఇజ్రాయెల్ సూపర్ టెక్నాలజీ ఉన్నటువంటి దేశం అయినప్పటికీ కూడా ఇరాన్ ముందు ఇప్పుడు అవి సరిగ్గా అంటే 3 రోజుల ఫలితంగా మనం చూసుకున్నట్లయితే ఇరాన్ పైచేయి మనకు క్లియర్గా అర్థమవుతుంది. నిజానికి ఈ 3 రోజుల్లో ముగించేయాలి మామూలుగా అయితే. ఎందుకంటే అక్కడ సుప్రీం కమాండర్ చచ్చిపోయిన తర్వాత ఇంకా పెద్ద సీనే ఉంటుంది అనుకోదా, కానీ చాలా ఉధృతంగా ఉంది. అయితే ఇదంతా యుద్ధానికి ఒకవైపు అయితే ఈ యుద్ధంలో బాగా లాస్ అవబోతుంది భారతదేశం. ఎందుకంటే మనం 85% మనం ఆయిల్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, మనం అంటే దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేశారంటే జలసంధి ఏదైతే ఇరాన్లో ఉందో, ఆర్మోర్ జలసంధి సబ్జెక్ట్ టు ద కరెక్షన్, అక్కడ ఏం చేసిందంటే అట్నుంచే రావాలి మీకు గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ రావాలంటే ఇరాన్ జలసంధి నుంచి అవి రావాలి. కరెక్ట్గా అక్కడ అడ్డుపడ్డది ఇరాన్. ఇప్పుడు చాలా వందలాది షిప్లు అక్కడ నిలిచిపోయాయి. ఇప్పుడు అది వస్తే కానీ మిగతా ప్రపంచానికి, అటు యూరోపియన్ కంట్రీస్కైనా ఇటు భారతదేశానికైనా సరే ఆయిల్ కావాలనుకున్నట్లయితే, ఇలా గ్యాస్ కావాలనుకున్నట్లయితే అట్నుంచే రావాలి. ఇది పెద్ద దెబ్బ భారతదేశానికి. ఇప్పుడు అంటే ఆయిల్ ఛార్జెస్ పెరిగిపోబోతున్నాయి. ఎందుకంటే బ్యారెల్ తనకు ధర పెరుగుతుంది. సో ఎందుకంటే సప్లై ఉండదు ఇప్పుడు. అంతేకాకుండా మనం ఎక్స్పోర్ట్ చేసే కొన్ని ఉన్నాయి. కలకత్తా నుంచి మనం జనపనార మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, అదే బట్టలు ఎక్స్పోర్ట్ చేస్తాం గుజరాత్ నుంచి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, అదే ఈ తెలుగు ఉభయ రాష్ట్రాల్లో తెలంగాణ కూడా చాలా లాస్ అవుతున్నాయి. ఎందుకంటే మనకు సంవత్సరానికి కనీసం 35,000 నుంచి 40,000 కోట్ల రూపాయలు అటు తెలంగాణకు కానీ ఇటు ఆంధ్రాకి కానీ గల్ఫ్ దేశాల నుంచి వస్తుంది. అసలు ఇంకో విషయం ఏంటంటే ఇండియాకి వచ్చేటువంటి అమౌంట్, విదేశాల నుంచి వచ్చే అమౌంట్ ఎంత అంటే అక్షరాల 8 లక్షల కోట్ల రూపాయలు. సో ఇప్పుడు ఇవన్నీ మనం కోల్పోతున్నాం. అంతేకాకుండా 90 లక్షల మంది భారతీయులు అక్కడ చిక్కుకుపోయారు గల్ఫ్ దేశాల్లో. ఈ 90 లక్షల మంది భారతీయుల్ని మనం సేవ్ చేసి తీసుకురావాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి చూడండి. అక్కడ 2 సమస్యలు ఉంటాయి. యుద్ధ వాతావరణం ఉంటుండగా మన విమానాలు అక్కడికి వెళ్ళి వాళ్ళని సేవ్ చేయడం కుదరదు. ఇది మొదటి సమస్య. రెండోది అంటే వాళ్ళు ఒక దేశంలో ఉండరు, వివిధ దేశాలు వివిధ ప్రాంతాల్లో ఉంటారు. వీళ్ళందరినీ ఒక దగ్గర అసెంబ్లీ చేయించి వాళ్ళప్పుడు ఫ్లైట్ ఎక్కించి తీసుకురావాలి. మరి అలా చెయ్యాలి అంటే అది చాలా కష్టమైన పని, చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. అంటే వాళ్ళందరినీ అసెంబ్లీ చేయాలి. ఉదాహరణ చూడండి, ఇండియాలో అంటే ఇండియాకి ఎవరైనా జాబ్ చేయడానికి వస్తే కొంతమంది మధ్యప్రదేశ్లో ఉండొచ్చు, కొంతమంది ఉత్తరప్రదేశ్లో ఉండొచ్చు, కొంతమంది బీహార్లో ఉండొచ్చు. వీళ్ళందరినీ ఒక చోట చేర్చి వాళ్ళని తీసుకురావడం ఇది పెద్ద టాస్క్, ఇది చాలా కష్టమైన టాస్క్. ఇది దానికి అయ్యే ఖర్చు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దట్టు ఈ యుద్ధ వాతావరణంలో వెళ్ళి తేవడం అనేది జరగదు, కష్టం.
అయితే దానికి విండో సిస్టమ్ అని ఒకటి ఉంటుందన్నమాట. అంటే మన దేశం ఈ ట్రంప్తో కానీ అంటే ఏవైతే యుద్ధాలు చేస్తున్నాయో ఆ దేశాల నాయకులతో మాట్లాడి మా ప్రజలను మేము రక్షించుకోవాలి కాబట్టి ఒక 2 రోజులు 3 రోజులు యుద్ధానికి విరమణ ఇవ్వండి అని వాళ్ళని అడిగి వాళ్ళు ఆ యుద్ధ విరమణ ఇస్తే ఆ యుద్ధ విరమణలో చాలా స్పీడ్గా వాళ్ళని తీసుకురావాల్సి వస్తుంది. సో ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంతేకాకుండా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ ఆదాయాలు ఏమి ఉండవు, నిరుద్యోగం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే రియల్ ఎస్టేట్ కూడా పడిపోద్ది అన్నమాట పూర్తిగా. ఎందుకంటే మనం సాధారణ చూడండి విదేశాల్లో వాళ్ళు ఉద్యోగం చేస్తూ వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ డబ్బులు పంపిస్తుంటే వాళ్ళు ఇక్కడ భూములు కొనడం, అదేవిధంగా బిల్డింగ్లు కట్టించడం ఇవన్నీ చేస్తుంటారు. చాలా వ్యాపారాలకి ఇది నష్టం చేయబోతుంది ఈ యుద్ధం అన్ని రంగాల్లో కూడా. ఇప్పుడు ఉదాహరణ చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఆక్వా పరిశ్రమ ఉంటుంది కదా, రొయ్యలు ఇవన్నీ కూడాను విదేశాలకి ఎగుమతి చేసుకుంటుంటాం. ఇప్పుడు ఈ ఎగుమతి అంతా ఆగిపోద్ది. ఈ యుద్ధం ఎన్నాళ్ళు నడిచి అన్నాళ్ళు అక్కడ రొయ్యలు బ్రతకవు కదా. సో అదొక ప్రాబ్లం వస్తుంది మనకి. అలా ఏ విధంగా చూసుకున్నా సరే ఈ యుద్ధం వల్ల ఎక్కువ లాసు భారతదేశానికి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ జనాభా ఉంది కాబట్టి, ఎక్కువ అవసరాలు ఉన్నాయి కాబట్టి. సో ఈ విధంగా ఒక్కసారి రేట్లు పెరిగిపోవడానికి అవకాశం ఉంది, నిరుద్యోగం పెరిగిపోవడానికి అవకాశం ఉంది. ఈ విధంగా యుద్ధం కానీ కంటిన్యూ ఇంకా ఎక్కువ రోజులు కానీ కొనసాగితే మాత్రం ఆ యుద్ధం చేస్తున్న దేశాలతో పాటు మళ్ళంటి భారతదేశం లాంటి కొన్ని దేశాలు చాలా ఇబ్బందులు పడతాయి. అటు చూసుకున్నట్లు గల్ఫ్ దేశాలు కూడా చాలా ఇబ్బంది పడతాయి. ఆ ఇబ్బంది ఎప్పుడైతే పడతాయో ఆటోమేటిక్గా అమెరికా మీద ఒత్తిడి వస్తుంది, చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి తర్వాత. కాబట్టి ఎప్పటికైనా సరే ప్రపంచ పెద్దలు ఇంకా ప్రపంచ నాయకులు ముఖ్యంగా రష్యా, చైనా లాంటి పెద్ద దేశాలు, భారతదేశం లాంటి పెద్ద దేశాలు ఎలా అయినా సరే ట్రంప్కి వీళ్ళకి మధ్య ఒక రాజీ కుదిర్చి, ఇరాన్కి ఈ అమెరికాకి రాజీ కుదిర్చి ఈ యుద్ధాన్ని ఎంత వేగం దాన్ని ముగించగలిగితే ప్రపంచం అంతా హ్యాపీగా ఉంటుంది, అందులో భారతదేశం కూడా హ్యాపీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాల్ సింగ్ టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.